సార్, కాక్రోచ్ పార్టీ వెనుక అదృశ్య మోడీ భారత్ వ్యతిరేక శక్తులు ఉన్నాయన్న రిపోర్ట్లు వస్తున్నాయి. ఎవరై ఉండొచ్చు? ఎస్ అండి, ఇప్పుడు భారత వ్యతిరేక శక్తులు, ఒక అదృశ్య శక్తులు కాక్రోచ్ పార్టీ నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్ వెనకాల ఉన్నాయి అనుకుంటూ విస్తృతమైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఎవరంటే పాకిస్తాన్ ఐఎస్ఐ ఉంది. ఇప్పుడు ఇందులో జాయిన్ అయిన 20 మిలియన్లు ఎక్కువ మంది పాకిస్తాన్, బంగ్లాదేశీలో ఉన్నారు. కాబట్టి ఇండియన్స్ కాదు అనేది ఒకటి చెప్తున్నారు. కానీ దాన్ని ఈ కాక్రోచ్ పార్టీ వెబ్సైట్ చాలా క్లియర్గా ఈయన అభిజిత్ ఆప్టే దూక్తే చెప్పడం జరిగింది కూడా చాలా క్లియర్గా. మళ్ళీ ఎక్స్ అకౌంట్ క్లోజ్ చేసిన ఇంకా ఎన్ని అకౌంట్లు వచ్చినా అక్కడ సబ్స్క్రైబర్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోతున్నారు. దీన్ని బట్టి అదృశ్య శక్తులు ఎవరు ఉంటారంటే ఐఎస్ఐ. ఎక్కడ ఉంటారంటే అదృశ్య శక్తులు ఐఎస్ఐ తర్వాత, లేదా ఈ జార్జ్ సోరోస్ ఉన్నారని, లేదా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఉన్నారు బీజేపీని పడగొట్టలేక, మోడీ వ్యతిరేక శక్తులు ఉన్నారు ఇందులో. తర్వాత ఇంకా ఎన్నో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, లేదా చైనా ఉండొచ్చు, లేదా అమెరికా ఉండొచ్చు, లేదా డీప్ స్టేట్ ఉండొచ్చు. ముఖ్యంగా ఇలాంటి అన్ని విస్తృతమైన విశ్లేషణలు జరుగుతున్నాయి. కరెక్టేనండి, ఓకే, అన్ని అదృశ్య శక్తులు ఉన్నాయి అనుకుందాం. కానీ భారతీయులు ఇక్కడ, తర్వాత జెన్ ఆల్ఫా యొక్క యూత్ ఫోర్స్ ఇక్కడ ఉంది. వీళ్ళు వాళ్ళ అదృశ్య శక్తి వచ్చి చెప్పేస్తే కొన్ని గంటల్లో 20 మిలియన్ 2 crore అయిపోతారండి సబ్స్క్రిప్షన్. అదృశ్య శక్తులకు అంత సీన్ ఉంది. ఐఎస్ఐలు వీళ్ళందరూ చెప్పేది అయిపోద్దుగా అవ్వదు కదా. అందుకనే నేను ఎప్పుడు ఒకటి చెప్తానమాట, ఒక ఫైర్ మీరు అగ్ని వేశారు, అగ్ని ఒక కార్చిచ్చు లేక పెద్ద మంటగా అగ్ని ప్రమాదంగా అవ్వాలనుకోండి, ఏముండాలి అక్కడ కాలడానికి సిద్ధంగా పొలాలు ఉండాలి, ఒక కారణం ఉండాలి. అలాగే ఇక్కడ వీళ్ళు మంట పెట్టారు అదృశ్య శక్తులు. అదృశ్య శక్తులు మంట పెడితే ఇండియన్స్, వీళ్ళు దేశభక్తులు 2 కోట్ల మంది యూత్ ఇంకా వెళ్ళిపోతున్నారు, పెద్ద పెద్దోళ్ళు. వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతారంటే ఇక్కడ ఒక కారణం ఉంది. ఏంటి కారణం అంటే డెమోక్రటిక్ డెఫిషియట్ ఉంది. దీని లోపలికి వెళ్ళాలంటే కష్టం. డెమోక్రటిక్ డెఫిషియట్ ఉంది. ప్రజాస్వామ్యంలో కొన్ని లోటులు ఉన్నాయి. రాజ్యాంగ పరంగా రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు పరిచే వాళ్ళు సరిగ్గా లేరు. అంబేద్కర్ చెప్పినట్టు సామాజిక న్యాయం లేదు, రాజకీయ న్యాయం లేదు, రాజకీయ సమ్మిళత్వం లేదు, సామాజిక సమ్మిళత్వం లేదు, దారుణమైన ఆర్థిక సమ్మిళత్వం ఇంకా లేదు. 1% ఆఫ్ భారతీయులు, ఒకే 1% భారతీయులు చూడండి, భారతదేశంలో 40% సంపద వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు. 40% సంపద. ఇది నీతి ఆయోగ్ చెప్పింది, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్టులు చెప్తున్నాయి. 50% మంది ప్రజలు కేవలం 6% జాతీయ సంపద ఉన్నారు. 1% వాళ్ళే 40% సంపద. ఇది సరిపోదండి. ఆర్థిక ఇది ఎలా ఉంది, ఎంత దారుణంగా ఉందో. వ్యవసాయ రంగానికి దిక్కు మొక్కు లేదు. 60 కోట్ల మంది ప్రజలు ఏం చేయాలో తెలియదు. రూరల్లో దారుణం. చదివిన వాళ్ళు నిరుద్యోగం చాలా ఎక్కువ ఉంది. ద్రవ్యోల్బణాలు ఎక్కువ ఉన్నాయి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇంకా ఎన్నో రాజకీయ, ఇప్పుడు ఉమెన్కి అసలు ప్రాతినిధ్యం 33% స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇవ్వలే. వాళ్ళకి 50% కూడా లేదు కదా, 33% కూడా లేదు. వచ్చిన మొగుళ్ళు నీడ చాటున వాళ్ళు ఉండాలన్నమాట. ఇంకా ఇలాగ ఎన్నో విపత్తులు, ఇంకా రిజర్వేషన్ అని, ఆ పాలిటిక్స్ అని, కరప్షన్ అని, దారుణాతి దారుణాలు. హైలీ మెచ్యూర్డ్ డెమోక్రసీగా నేషనల్ లెవెల్ వెళ్ళింది. ఇంకా స్టేట్ టు డిస్ట్రిక్ట్ నేషనల్ డెమోక్రసీ మెచ్యూరిటీ అవ్వలేదు వెస్టర్న్ డెమోక్రసీ లాగా. ఇలా డెమోక్రటిక్ డెఫిషియట్ ఉంది. రాజకీయ పార్టీలు కులాల మతాల పరంగా అక్కడ డైరెక్ట్గా ఓపెన్గా రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాళ్ళే చెప్తారు డైరెక్ట్గా. ఇంతటి దారుణం. ఆర్టికల్ 18 చెప్పి బాబు బిరుదులు పెట్టుకోవద్దని, మన పేరు పక్కనే కులాల పేర్లు కూడా బిరుదులుగా పెట్టుకుని వెళ్ళిపోతారు. దారుణమైన పరిస్థితి ఉందన్నమాట. ఎవరు సెలబ్రిటీలు, ఎవరు సోషల్ యాక్టివిస్టులు, ఎవరు కూడా తెలియని పరిస్థితి. అందుకే యూత్ రెవల్యూషన్ చేస్తున్నారండి. యూత్ ప్రజాస్వామ్య రెవల్యూషన్ అక్కడ చేస్తున్నారు, రాజ్యాంగబద్ధంగా చేస్తున్నారు. పార్టీలు మారతారా, మీ తరపున కాక్రోచ్ పార్టీలు రావాలా అన్నట్టు పెడుతున్నారు. అదృశ్య శక్తులు అనేవి, అదృశ్య శక్తులు కేవలం మంట అంటించగలవు, కానీ ఆ మంట అనేది ఇండియాలో రావాలి. ఇప్పుడు ఇండియాలో అదృశ్య శక్తులు ఏమీ లేవండి. దీని వెనకాల 100% అబ్జల్యూట్లీ నో ఇన్విజిబుల్ పవర్స్ బిహైండ్ దిస్ కాక్రోచ్ అండ్ నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్. ఎందుకు లేవు అంటే అసలు లేనే లేవు. ఎందుకంటే 2 కోట్ల మంది భారతీయులు అందులో ఎలా జాయిన్ అవుతారండి? ఏదన్నా ఉంటే కారణం ఉంది. ఇక్కడ డెమోక్రటిక్ డెఫిషియట్ ఉంది. ఎవడన్నా వాడు ఎంకరేజ్ చేయగలుగుతాడు. వాళ్ళు విప్లవాలు ఇండియాలో తీసుకెళ్ళారు. ద గ్రేట్ మావో జెడాంగు, కాసు సైన్యాలు మజుందారులతో అన్న మాటనైతే నేను ఇప్పుడు ఇక్కడ ఉదాహరిస్తానమాట. దేశంలో నక్సలిజాన్ని తీసుకొచ్చి కమ్యూనిస్టు, లెనినిస్టు, మార్క్సిస్టు మూవ్మెంట్ తీసుకొచ్చి చైనా లాగా కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టు ఇండియాలో నెలకొల్పాలని చైనా సపోర్ట్ చేసేది ఫస్ట్లో. కానీ 1969లో నక్సల్బారీ వచ్చిన తర్వాత ఈ కాసు సైన్యాల మజుందార్ లాంటి గ్రేట్ లీడర్స్ వెళ్ళి చైనాలో మావో జెడాంగ్ కలిపితే మావో జెడాంగ్ అంటాడనమాట ఈ మాట. అరే బాబు, మీ భారతదేశంలో విప్లవాలు రావు, అసలు రానే రావు. అందుకని విప్లవాలు ఎప్పుడు ఇండియాలో రాలే. బుద్ధిజం రాలేదండి. బుద్ధుడు గొప్పడవుతాడు, గాంధీ ఇజం లేదు, గాంధీ గొప్పడవుతాడు. విప్లవాలు భారతదేశంలో రావు. చాలా సైలెంట్గా ఉంటారు పీపుల్, చాలా గొప్పవాడు. చాలా సైలెంట్ ట్రాన్స్ఫార్మేషన్ అయిపోద్ది అనమాట. పరిణామ క్రమాలు ఉంటాయి, విప్లవాలు ఉండవు ఇక్కడ. విప్లవం అంటే సడన్గా జరిగేది.
కాబట్టి మీ దేశంలో నక్సలిజాన్ని సపోర్ట్ చేయలేనురా బాబా అని ఆయన విత్డ్రాల్ చేసుకుంటాడు మావోజడానికి. మరి వాళ్ళకి తెలియదు అదృశ్య శక్తులు భారతదేశంలో పనిచేయు. అలా అయితే ఎప్పుడూ మన భారతదేశం చాలా విపత్తుగా సిఐ లాగా ఏదో ఒక రెవల్యూషన్ తెచ్చింది, సిఐలో గవర్నమెంట్లో పడేసినట్టు సిఐ అదే పని చేస్తే. ఇక్కడ సక్సెస్ కాదు, అదృశ్య శక్తులు లేనే లేవు. ఇది యూత్ వాలంటరీగా వస్తున్నారు. వాళ్ళ యొక్క హేట్రెడ్ అనేది, ఒక ఆక్రోశం అనేది ఇక్కడ వస్తున్నారు. వాళ్ళు డిస్పరేట్ అయిపోయి ఉన్నారు, ఒక డిస్గ్రంటల్డ్ అయిపోయి ఉన్నారు డెమోక్రటిక్ డెఫిషియట్తో. జాగ్రత్త మారకపోతే ఈ డెమోక్రటిక్ ఈ కాక్రోచ్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తాయి, రాజ్యాంగబద్ధంగా అధికారంలోకి వచ్చేస్తారన్నమాట. ఇంకా తిరుగులేదు. కాబట్టి రాజకీయ పార్టీలు మారాలి, కులాలు మతాల ఆధారంగా పార్టీలు మారేయండి. దేశభక్తి రాజ్యాంగ ఆధారిత పాలిటిక్స్ చేయాల్సిన తరుణం అయితే ఆసనం అయిపోయింది ఇండియాలో.